హాయ్ అందరికీ. నేను మీ రామ్ చరణ్‌రా. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను. ఇది నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నా మొదటి పరిచయం. ఇదే నా మొదటి పరిచయం. చావో చావో ఇదేంటి స్టార్టింగ్ వీడియోలోనే చావో అంటున్నాడు అందరిని అనుకోవద్దు. చావో అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. చావో అంటే ఇటాలియన్లో హాయ్ అని అర్థం. ఇక్కడ నేను లైఫ్ స్టైల్ గురించి, ఫ్యాషన్ గురించి మరియు డైలీ అడ్వెంచర్స్ అంటే ఏదో కొండలో గుట్లు ఏదో ఎక్కాను కాదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనకి అడ్వెంచర్స్ లాంటివే. ఇవన్నీ డైలీ మీతో షేర్ చేసుకుంటాను. హూ ఐ యామ్, నేను ఏంటి యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చెప్పాలంటే బేసిక్గా ఒక చిన్న విషయం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ, క్రియేటివిటీ మరి స్టైల్ మీద చాలా ఇంట్రెస్ట్. ఇటలీ వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది ఇక్కడ ఉన్న కల్చర్స్ కానీ ఇక్కడ కొత్తగా అనిపించాయి. అందుకే నా జీవితంలో ఒక కొత్త అనుభవాలు నాకు ఎలా లైఫ్లో వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఛానల్ పెట్టడానికి రీజన్ అదే. అలాగే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ఫాలో అవ్వాలనుకుంటారు. వాళ్ళకున్న డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఒక సర్టన్ టైంలో ఒక సిచ్యువేషన్లో కంప్లీట్గా వరల్డ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎవరికొకరి కోసం మనం కాంప్రమైజ్ అవ్వాలి. మన ఫ్యామిలీ కానీ సంథింగ్ మన సిచ్యువేషన్స్ కానీ మనం కాంప్రమైజ్ అయ్యి మనకు సంబంధం లేని పని మనం చేస్తున్నాం. 9 to 5 జాబ్ చేస్తున్నాం, సమ్ అదర్ కంట్రీలో ఉంటున్నాం. సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. కొంతమంది కాదు, చాలామంది దగ్గర విన్నాను, మనం గట్టిగా అనుకుంటూ అవుతుంది అంటారు. నేను చాలాసార్లు అనుకున్నా, కానీ ఈసారి చాలా గట్టిగా అనుకున్నా. మా లైఫ్ టువర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూద్దాం, అది ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుందో, ఎంతవరకు దారి తీస్తుందో. సో నేనైతే ఒక డేలో చాలాసేపు నేను మూవీస్ గురించి వీటి గురించి ఆలోచిస్తుంటాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం కంటే ఇంకేదైనా పెద్దవాడు ఉన్నదంటే పిచ్చి, ఇంకా పెద్దవాడ్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్ద అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ నాకు అలాంటిది. బట్ అలాంటి మూమెంట్లో నేను ఆ ఇంట్రెస్ట్ వెళ్ళిపోవాల్సిన పర్సన్ని నేను ఎందుకు ఈ సెట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది, ఆ రీజన్ ఏంటి? బట్ ఇంత దూరంలో ఉన్నా కూడా నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిందా లేదా? ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. దగ్గర అవుద్దేమో కానీ దూరంగా ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది. సో నా లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ మీకు కూడా ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను. ప్రతి వీక్ ఒక వీడియో పెట్టి కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఒక డీటెయిల్గా ఒక సిచ్యువేషన్ వచ్చాక అన్నీ చెప్తాను మీతో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ కూడా సినిమా లాంటిది. ప్రతిరోజు ఒక సీన్. నా ఛానల్లో ఏముంటుంది అంటే, ఈ ఛానల్లో ఇక మీద మీరు చూస్తారు అలాగే ఫ్యాషన్, స్టైల్, ఇండియన్ స్టైల్లో ఫిట్నెస్, మోటివేషన్స్, ఈ ఛానల్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ జర్నీ, మరియు నా లైఫ్లో ఇటలీలో ఎలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను, ఇటలీలో లైఫ్ ఎలా ఉంటుంది. మేబీ చాలా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు, కానీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఇండియన్ ఫుడీ కానీ ఒక ఇండియన్ పర్సన్ ఇక్కడికి వస్తే ఎలా సర్వే అవుతాడు, ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఒక 365 డేస్లో 6 months క్లైమేట్ అనేది ఒక డిఫరెన్స్ ఎలా ఉంటుంది, మనకి ఇండియాకి టైం డిఫరెన్స్ అనేది 6 monthsకి ఒకలాగా 6 months తర్వాత కూడా మారుద్ది. జనరల్గా మనకి వింటుంటాం ఒక కంట్రీలో టైమింగ్ అనేది ఇన్ అవర్స్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, కానీ అది ఓన్లీ సీజన్ బట్టి ఒక 6 monthsలో ఒకలాగా, ఇంకో 6 monthsలో ఒకలాగా ఎలా చేంజ్ అయ్యింది, ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ అడ్వెంచర్గా ఉంటాయి. ఇక్కడ క్లైమేట్ అనేది కూడా కొద్దిగా టఫ్ పార్టే. 6 months ఎక్స్ట్రీమ్, 6 months ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, సో మన ఇండియన్ రెసిపీస్ ఇక్కడ దొరుకుతాయా? లైక్ మనం వింటుంటాం యూకేలో కానీ అమెరికాలో కానీ ఈ కంట్రీస్లో ఏంటంటే మనకు కావాల్సిన ఫుడ్ అని స్ట్రీట్లో ఈజీగా దొరుకుద్ది, కానీ ఇక్కడ అలాంటివి చాలా తక్కువ.
సో అలాంటి టైంలో మనకున్న ఫుడ్ క్రేవింగ్స్తో మనం ఎలా ఉంటాం, అలాగే ఇక్కడున్న పీసెస్ అవి తింటే మనం కంప్లీట్గా ఫ్యాట్ అయిపోతాం. సో ఎలా మన క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకొని ఫుడ్లో క్యాలరీస్ పర్ఫెక్ట్గా తింటూ మనం ఫిట్గా ఎలా ఉండాలి, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక సినిమా యాక్టర్, ఒక నార్మల్ పర్సన్, వాళ్ళంత హెల్తీగా ఉంటారు, మనలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. సో నా ఇంట్రెస్ట్ వీటి మీద ఎందుకు వచ్చిందంటే, నాకు సినిమా అంటే బేసిక్గా బాగా ఇష్టం. సో ఒక యాక్టర్ ఉండాల్సిన ఫిట్నెస్ కానీ, హెల్తీ కానీ, ఇలా స్టైల్ ఉన్న వాటిల్లో, బడ్జెట్లో, ఇవన్నీ నన్ను ఇన్స్పైరింగ్ చేశాయి. సో నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ, నాకున్న థాట్స్ కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఎదురు చూస్తున్నా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. యాక్చువల్లీ సో ఫార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది, బట్ సమ్ రీజన్స్ డిలే అయింది. బట్ టుడే ఈజ్ అ స్పెషల్ డే ఫర్ మీ. ఇట్స్ మై బర్త్డే. మేబీ ఐ డోంట్ నో, దట్స్ వై స్టార్ట్ చేశాను. లేదంటే ఎప్పటి నుంచో చేయాలనుకుని లేట్ అయ్యి ఈ రోజుకి వచ్చిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు కుదిరింది. ఇక మీద మీరు నేను కలిసి ఉందాం, పార్ట్ ఆఫ్ లైఫ్లా. ఇంతకుముందు నేను కెమెరాకి ఎప్పుడు అవతలే ఉండేవాడిని, వీడియోస్ అవన్నీ చూస్తూ, నా మూవీస్ ఇష్టమైన అన్నీ చూస్తూ, నాకు అనిపించినవి ఎలా షేర్ చేసుకోవాలో ఒక ప్లాట్ఫామ్ అర్థమయ్యేది కాదు. ఇక మీద కెమెరా వెనక నుంచి మీకు ముందుండి కనిపిస్తాను. సో నా లైఫ్లో మీరు పార్ట్ అవుతారు అనుకుంటున్నా, ఇవన్నీ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇటలీలో నా సిచ్యువేషన్స్ కానీ, ఇండియా నుంచి ఇటలీ వచ్చాను, ఇప్పటి వరకు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇటలీలో ఉంటున్నాను, ఇండియన్ ఐస్తో అన్నీ చూస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ ఇన్ వీడియోస్ కాల్ టు యాక్షన్ బటన్. ప్రతి వారం కొత్త వీడియోలు, వ్లాగ్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, ట్రావెల్, క్రియేటివిటీస్, నాకు వీలైనంత వరకు ట్రై చేసి పెడతాను. అండ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి, మరియు నా జర్నీలో పార్ట్ అవ్వండి. నా జర్నీలో పార్ట్ అయితే అవ్వండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇవన్నీ చెప్పాలంటే నాకు ఏదోలా ఉంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా లైఫ్లో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఇంకా నేను బెటర్గా ఏదైనా ట్రై చేస్తూ, నాకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ అవన్నీ మీకు డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఇండియా నుంచి ఇటలీ వచ్చాను, ఇటలీలో ఉంటున్నాను. మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను అనుకుంటున్నాను. ఉంటాను, కలుద్దాం.